అయితే ఈరోజు మన కుంటల మండల కేంద్రంలో ఉన్నటువంటి మన స్వాములందరూ కన్నె స్వాములు, కత్తి స్వాములు, గంట స్వాములు, గురుస్వాములు ఈరోజు మన శబరిమలకు బయలుదేరడం జరిగింది. అక్కడ ఇరుముడు గట్టును కట్టుకొని ఆడ స్వామి యొక్క సన్నిధిలో ఈ విధంగా ఇక్కడ నుండి బయలుదేరి 11వ డేట్ రోజు అక్కడ శబరిమలకు చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి శబరిమలలో అయ్యప్ప స్వామి యొక్క దర్శనాన్ని 11వ డేట్ రోజు తీసుకొని తిరిగి మళ్ళీ తమ స్వగ్రహాలకు చేరుకుంటారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కుంటల మండల కేంద్రంలో ఉన్నటువంటి మన శివాలయంలో అక్కడ ఉన్నటువంటి స్వాములందరూ అక్కడ ఈ విధంగా గురుస్వామి ద్వారా అక్కడ ఇరుముడి కట్టును కట్టుకొని ప్రతి ఒక్కరు అక్కడ భక్తి శ్రద్ధలతో ఈ విధంగా భజన కీర్తనలతో అయ్యప్ప యొక్క నామస్మరణంతో ఈ విధంగా అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఈ ఇరుముడి గట్టును కట్టుకొని అక్కడ శబరిమలకు బయలుదేరడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు ఏదైతే కుంటల మండలంలో ఉన్నటువంటి స్వాములందరూ 2 బస్సులలో అక్కడ బయలుదేరడం జరిగిందన్నమాట. ఈ స్వాములందరూ ఇక్కడ నుండి బయలుదేరి దాదాపు 4-5 రోజుల పాటు అక్కడ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మధ్యలో అక్కడక్కడ ఈ అయ్యప్ప టెంపుల్లో స్వాములందరూ అక్కడ దీక్షలో నామస్మరణం చేస్తూ అక్కడక్కడ అయ్యప్ప టెంపుల్లో ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తారన్నమాట. అయితే ఈ స్వాముల యొక్క ఇంటి వాళ్ళందరూ సతీ సామితంగా అదేవిధంగా ఇంటి వాళ్ళలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరు వచ్చి ఈ విధంగా స్వాములందరికీ అక్కడ శబరిమలకు పంపించడం జరిగిందన్నమాట. అంతేకాకుండా వాళ్ళ బంధువులు, చుట్టాలు, పిల్లలందరూ వచ్చి ఈ విధంగా శబరిమలకు వెళ్తున్నటువంటి స్వాములకు అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి తమ వంతు కూడా పూజ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి పిల్ల జల్ల చుట్టాలు, బంధువులు అందరూ ప్రతి ఒక్కరు చల్లగా ఉండేటట్టు దీవించు తండ్రి అని మొక్కు అని ఈ విధంగా వాళ్ళతో కోరడం జరుగుతుందన్నమాట. దాదాపు 40 నుండి 45 రోజుల కాలం పాటు ప్రతి ఒక్క స్వామి, కన్యస్వామి, కత్యస్వామి, గంటస్వామి, గురుస్వాములందరూ అక్కడ మణికంఠ స్వాములందరూ కలిసి ఈ విధంగా ఈ కఠోర దీక్షతో అక్కడ స్వామివారిని కొలుస్తూ ఈ విధంగా అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా అయ్యప్ప స్వామి యొక్క ఆ గర్భగుడికి వెళ్ళి అక్కడ ఈ ఇరుముడు గట్టును అక్కడ వదిలేసి అక్కడ నుండి ఈ దీక్షను విరమింపజేస్తారన్నమాట. అయితే మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాలలో చాలామంది, కొన్ని వందల వేల మంది అయ్యప్ప స్వాములందరూ ఈ విధంగా దీక్ష తీసుకొని అయ్యప్ప యొక్క నామస్మరణం చేస్తూ ఈ విధంగా నృత్యాలు చేస్తూ అయ్యప్ప యొక్క ఈ పడి పూజ కార్యక్రమాలు కావచ్చు, ఇరుముడి గట్టును ఈ విధంగా అయ్యప్ప భక్తులందరూ పెద్ద మొత్తంలో మన శబరికి తీసుకెళ్లడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఇరుముడి గట్టును అదేవిధంగా అయ్యప్ప స్వామివారిని అక్కడ ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించి హారతి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ నుండి ప్రతి ఒక్క స్వామి అక్కడ దర్శనాన్ని తీసుకున్న తర్వాత అక్కడ హారతిని తీసుకున్న తర్వాత ఈ ఇరుముడి గట్టును ప్రతి ఒక్కళ్ళు అక్కడ తీసుకొని తమ శిరస్తు పైన తీసుకొని తలపైన తీసుకొని అక్కడి నుండి ఇక ఈ శబరిమలకు వాళ్ళు బయలుదేరడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ గురుస్వాములందరూ కన్యస్వాములకు, గంట స్వాములకు, కత్తి స్వాములకు ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ ఇరుముడి గట్టును ఇచ్చి అక్కడి నుండి శబరిమలకు ఇప్పుడు బయలుదేరడం జరుగుతున్నదన్నమాట. అక్కడ నుండి ఉన్నటువంటి వాళ్ళ బంధువులు, చుట్టాలు అదేవిధంగా వాళ్ళ ఇంటి వాళ్ళతో ఈ విధంగా అక్కడ ఈ ఇరుముడి గట్టును ఎత్తుకొని ఫోటోలు దించుకొని, వీడియోలు దించుకొని అక్కడి నుండి అక్కడ ఉన్నటువంటి స్వాములందరూ ఆ శబరిమల యొక్క యాత్రకు బయలుదేరడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్వాములందరూ ఒకేసారి బయలుదేరి కుంటల నుండి ఈ విధంగా వాళ్ళు బస్సులో బయలుదేరడం జరిగిందన్నమాట.